శ్రీమాత్రే నమః. అందరికీ ఆత్మ నమస్కారము. సో మీకు అందరికీ చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ టూల్ అని. మన వాక్కులోనే మన బలం ఉంటుందండి. ఆ మాటకి అంత దాని ఏమంటారు మహత్యం ఉంటుంది. సో మీకు చెప్పాను కదా, ఏదైనా నెగటివ్ థింగ్స్ వస్తే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 words చెప్పుకోమని. మీకు ఇది సిరీస్ ఆఫ్ ద వీడియోస్ అనమాట. మీకు అర్థం కాకపోతే కింద దాన్ని లింక్ ఇస్తాను, అసలు ఎందుకు చెప్పాలి అనేది. అది మీరు కింద చూసుకోండి. సో మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఈ లోపల. ఐఎమ్ అపర్ణ సింగర్వల, టారో రీడర్ అండ్ ఏ రేకి హీలర్. సో చాలా అద్భుతమైన రహస్యాలు మనలోనే ఉంటాయండి, మనలోనే ఉంటాయి. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఎందుకు చెప్పాలి మనం సారీ, ఎవరికి చెప్పాలి, నేనేం తప్పు చేయలేదు, నేను అన్ని కరెక్ట్గా చేస్తున్నాను అనేది ఈగో మైండ్ అనమాట. దాన్నే అహంకారం అంటారు. సో దానికి అది మనకి చిన్నప్పటి నుంచి ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది. మన 7 ఏళ్ల వయసులో ప్రోగ్రామింగ్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకే మనకి మీరు గమనిస్తూ ఉంటారు, మనకి చాలా చాలా ఛాలెంజెస్ రిపీటెడ్గా ఉంటాయి. అంటే సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. సపోజ్ మీరు బాధపడుతూ ఉండాలి, నేను ఏ పని చేసినా నాకు అవ్వట్లేదు, ఏ పని చేసినా. సో అది మీకు ఎలా అవ్వచ్చు, ఏ పని చేసినా సరే, ఉద్యోగంలో కావచ్చు ఆ పని అవ్వదు, లేదా ఒక మనుషులు వస్తున్నప్పుడు ఆ మనుషులతో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారు, సో ఆ పని అవ్వట్లేదు. అంటే మీకు ఇక్కడ కీ పాయింట్ ఏంటి, ఐఎమ్ అన్వర్ది అనేది కీ పాయింట్. ఈ అన్వర్ది సిచ్యువేషన్ మీలోనే ఉంది అని చెప్పటానికి ఈ మనుషులందరూ వస్తారనమాట. సో మనం ఏం చేయాలంటే మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ పవర్ఫుల్ మాటలే ఇవి అనమాట. చిన్నప్పుడు మన ఇంట్లో అందరూ చెప్తూ ఉంటారు, మన అమ్మమ్మలు, మా నాన్న, ఎక్స్పెషల్లీ మా నాన్నగారు అనమాట, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి, మాటలు పొదుపుగా వాడండి. ఎందుకు అంటే మనం ఏం మాట్లాడితే, ఇదివరకు మనం ఏమంటే అది అయిపోయేది. ఇప్పుడు ఈ కలియుగంలో అలా అవ్వట్లేదు. ఎందుకు అంటే మనం చాలా లిమిటింగ్ బిలీఫ్స్, అంటే చాలా ప్రోగ్రామింగ్తో అనమాట. ఎలాగా అంటే నీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టకు, డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి, ఇది ఒక లిమిటింగ్ బిలీఫ్. ఎక్కువ నవ్వు 4 విధాలు చేయటం, ఎక్కువగా నవ్వకు, ఇది ఒక లిమిటింగ్ బిలీఫ్. ఇవన్నీ లిమిటింగ్ బిలీఫ్స్ క్రియేట్ చేశారండి. మీకు తెలుస్తుందా? అది ఒక్కసారి పాజ్ చేసుకొని మీ హడావిడి అయిన స్కెడ్యూల్ని పక్కన పెట్టి ఒక్కసారి మీతో మీరు కూర్చోండి, మీకు అర్థమవుతుంది. మనది భారత భూమి, ఇది కర్మ భూమి, దీంట్లో అంత సమృద్ధిగానే ఉంటుందండి. ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రోగ్రామింగ్. మనకి వాళ్ళు ఎప్పుడైతే మన దగ్గర వచ్చి పరిపాలించారో వాళ్ళు గమనించారు ఎలా వీళ్ళు ఇంత సంతోషంగా, ఎలా వీళ్ళు ఇంత ఇదిగా ఉంటున్నారు అనేది. అదంతా మన వేదంలో ఉంది. మన వాక్కు అదే ఫ్రీక్వెన్సీ అన్నమాట. మీరు చూసారా, ఏమంటాం, ఎంత అద్భుతంగా ఉంది. అలా మీరు 11 సార్లు చేసి చూడండి. ఎంతటి వరి అయినా, ఎంతటి బాధ అయినా అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. 1-2 సార్లు కాదండి, ఒక నెల రోజులు సాధన చేయాలి. ఎప్పుడైనా సాధన చేస్తేనే మన నర్వస్ సిస్టంలో ఇన్కల్కేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఎందుకు మనం సారీ చెప్పాలి, ఎవరికి మనం సారీ చెప్పాలి అనే దానికి చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు చూసే ఉంటారు, సతీదేవి వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళి అక్కడే దహనం అయిపోతుంది. ఎందుకు అంటే అగౌరవపరిచారు శివుణ్ణి అని. మీకు ఆ కథ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ కథ ఒకసారి చూడండి. ఆవిడ ఏం చేస్తుంది, ఆ చిద్దగ్నిలో ఆవిడ అర్పించేసుకుంటుంది అనమాట. అంటే ఆవిడలో ఉన్న బాధలు, ఏదైతే ఉందో అది పాప ప్రక్షాళన అగ్నితో చేసేసుకుంటుంది ఆవిడ. సో మనల్ని మనం ఎప్పుడైతే ప్రక్షాళన చేసుకుంటున్నామో ఆటోమేటిక్గా మనకు వచ్చే మనుషులు కూడా చాలా సంతోషంగా, చాలా ఆప్యాయంగా, చాలా చాలా సపోర్టివ్గా కనిపిస్తారండి. ఇది కంప్లీట్గా నేను ఫాలో అయ్యి మీకు చెప్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ చేసి నా లైఫ్ని నేను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నానో అదే మీకు నేను చెప్తున్నాను అనమాట.
సో అందరూ జాగ్రత్తగా వినండి. ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది అంటే అది మీ రిఫ్లెక్షన్, అది మీ మిర్రర్, మీలో ఉంది. అది కూడా ఒక శక్తియే. తెలుసు కదా మీకు, అమ్మవారు మొత్తం అలా అంటే ఎప్పుడైతే ఆవిడ ఇదైపోయిందో ఆయన శివుడిపై కైలాసానికి తీసుకెళ్తే ఆవిడ బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయి ముక్కలు ముక్కలు ముక్కలుగా అష్ట దిశలుగా పడుతుంది అమ్మవారు. మీ అందరికీ తెలుసు కదా, అమ్మవారు ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్క ప్లేస్లో ఉంది. అది కూడా ఆవిడ అంశమే. ఎప్పుడైతే పార్వతీదేవిగా వస్తుందో ఆవిడ కాళీమాత అయి ఆ అంశాలన్నిటినీ తీసుకుని హీల్ చేస్తుంది అనమాట. హీల్ అంటే తన యొక్క ప్రేమ అనే శక్తిని ఇచ్చి దాన్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. సో ఇవాళ నుంచి ఎక్కడికి వెళ్ళకండి. మీకు ఏదైనా పని అవ్వాలి అనుకుంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని, పూజలు అవి చేసినా కూడా మనకి అవ్వవండి. ఎందుకు అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఎప్పుడైతే మనం డస్ట్బిన్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ డస్ట్బిన్లో చెత్త వేసేస్తున్నారు, మీరు రోజు చెత్త వేసేస్తున్నారు. సో ఆ డస్ట్బిన్ ఏం చేశారు, పైన ఒక పేపర్ని పెట్టేసి దాని మీద మళ్ళీ డస్ట్ వేస్తున్నారు. మంచిగా పేపర్ వేశారు, పర్ఫ్యూమ్ కొట్టారు, మంచి సువాసనలో వచ్చే పూలు వేశారు, మళ్ళీ ఆ డస్ట్బిన్ మళ్ళీ పాడేస్తున్నారు. ఈ కింద ఉన్న కచడ ఏదైతే చెత్త ఉందో అది మళ్ళీ పైకి వస్తుంది అనమాట. సో మీరు ఎంత పైన క్లీన్ చేసినా, అంటే ఎంత హోమాలు పూజలు అవి చేసినా కూడా మీకు ఎందుకు కొన్ని పనులు అవ్వవు అంటే ఫస్ట్ మీరు మొత్తం వెజల్ని క్లీన్ చేయాలి. ఆ క్లీనింగ్ టూలే ఈ ఓపెన్ అనమాట. దీనికి ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవండి. జస్ట్ కూర్చుని పొద్దున సాయంత్రము 108 సార్లు, కుదిరితే 108 సార్లు, టైం ఉంటే లేదంటే 51 సార్లు, లేదంటే 21 సార్లు చేసి చూడండి. అండ్ చేశాక మీకు ఏమైతే మంచి కమెంట్ మంచి ఐ ప్రామిస్ ఏదో ఒక మంచి అయితే జరుగుతుంది. తప్పకుండా ఈ కమెంట్ బాక్స్లో పెట్టండి వచ్చి. ఇంకా బోల్డ్ టూల్స్, బోల్డ్ మొరాలిటీస్ నేను మీకు కోసం తీసుకొస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ సోల్ సూత్ర. నా యొక్క నాలెడ్జ్ని అందరికీ పంచుకోవాలి అనేది నా యొక్క ఇది. ఎందుకంటే హ్యాపీనెస్ ఈజ్ ఇన్సైడ్ అండి. వెన్ యు ఆర్ హ్యాపీ ఎవ్రీథింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్. ట్రై చేసి చూడండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దీని గురించి నెక్స్ట్ సిరీస్లో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఐఎమ్ సారీ ఎవరికి చెప్తున్నామో మీకు అర్థమైంది కదా. ఐఎమ్ సారీ ఎవరికి చెప్తున్నాము అంటే నీలో ఉన్న పార్ట్కి సారీ చెప్తున్నారనమాట. అది మీరు క్రియేట్ చేయొచ్చు, మీ పాస్ట్ లైఫ్లో బర్త్లో క్రియేట్ చేయొచ్చు, లేదా మీ యాన్సిస్టర్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు యాన్సిస్టర్స్ ఎందుకు అంటే వాళ్ళకి లైఫ్ ఉండదు అనమాట, వాళ్ళకి ఇప్పుడు బాడీ లేదు కదా. సో ఎవరి మీద వస్తారు, వాళ్ళ DNA మనలోనే ఉంటుంది. సో మన మీద మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటే ఈ వీడియో నేను ఇంకా క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో, అది ఇంకా లెంతీ అయిపోతుంది, నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఐఎమ్ సారీ ఎవరికి చెప్తున్నారో మీకు బాగా క్లియర్గా అర్థమైందా. మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్, మీలో ఉన్న చిన్నప్పటి ట్రామాస్ అనమాట, ఆ ట్రామాస్కి చెప్తున్నారు ఐఎమ్ సారీ అని. సో 108 టైమ్స్ మర్చిపోకుండా చేయండి. మీకు ఉధృత ఎక్కువ ఉంది అంటే మీ సిచ్యువేషన్స్కి, లేదంటే 51 టైమ్స్ పొద్దున, 51 టైమ్స్ సాయంత్రం చేసి 21 డేస్ ఇది ఒక రూల్గా పెట్టుకోండి, ఒక దీక్షగా పెట్టుకోండి. 21 డేస్ పొద్దున సాయంత్రం చేసి దీని యొక్క మ్యాజిక్ చూడండి. ఆత్మ నమస్కారం.